శోభాలు మాట్లాడుతున్నారు కదా. ఈ దరిద్రానికి ఎవరు కారణం? ఎంతకాలం రాష్ట్ర విభజనప్పుడు దాన్ని తీసుకొచ్చి తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్రాని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపిన పాపం కాంగ్రెస్దే కదా. కలిపిన తర్వాత మొత్తం ఆస్తులంతా తీసుకెళ్ళి హైదరాబాద్కి తగలేసిన పాపం దాందే కదా. విడిపోతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని చెప్పి మాట్లాడింది అదే కాంగ్రెస్ పార్టీ కదా. దోచుకున్నటువంటి వాళ్ళు అని చెప్పిన వాళ్ళేమో కోటీశ్వర్లు అయ్యారు. దోపిడీ చేశారు అని చెప్పబడుతున్న మనమేమో పేదరికంలో ఉండటం అన్నటువంటిది ఏ రకంగా వచ్చింది? ఇంత తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నా పాలన వస్తే బాగుంటుందని చెప్తే ఎవడు నమ్ముతాడు? ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ, ఆంధ్రప్రదేశ్ని కూడా ఏలిన పార్టీ, ఇంకా తెలంగాణలో కూడా ఇంకా అంత సీన్ లేదనుకున్నదే క్రమంగా పుంజుకుంది. ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ పరిస్థితిలో ఉంది. కాకపోతే ఇంకా టీఆర్ఎస్ని దాటి రావడం కష్టం అనుకుంటున్న టైంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా అధికారంలోకి వచ్చింది, మన హిమాచల్ ప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మన అధికారంలోకి రాకపోయినా పుంజుకునే పరిస్థితి షర్మిల లాంటి వాళ్ళు వస్తే, నాయకులు వస్తే మొదలవదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి? అదే చెప్పేది 1%, 2% ఓట్ల పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందేమో.